ఆంటీ, పార్వతి కిచెన్లో లేదు, అవుట్ హౌస్లో ఉందేమో. లేదా? ఎక్కడికి వెళ్ళి నేను పిలిపిస్తానండు. రంగయ్య, రంగయ్య. అయ్యా, పార్వతి అవుట్ హౌస్ లో ఉందేమో చూసి పిలుచుకురా. అలాగేనయ్యా. ఇప్పుడు ఎలా ఉంది పార్వతి? కన్నదరడం తగ్గిందా? పోయినది పెద్దబాబు గారు. గుడ్. పద, అమ్మ పిలుస్తుంది. పార్వతి, నిన్నే రమ్మంటున్నాను, రా. పద. పార్వతి, ఎక్కడికి వెళ్ళావు? అమ్మగారు, అది సరే సరే, అమ్మాయిలిద్దరికి పసుపు రాసి బొట్టు పెట్టాలి. రా రండి నాన్న, కూర్చోండి. పార్వతి, అమ్మగారు, వాళ్ళ కాళ్ళకి పసుపు రాయి. तस्माज्ञाता जावयः पितृवे कल्पयन्नो मगङ्गेमस्य को बाहो कावरोपादा उच्यते ब्राह्मणस्य मगमासेतो बाहो राजन्यकृताः अक्षतै पूजयामि पुष्पै पूजयामि ॐ तस्माजायन्ताय केचो भया ततः
జాయంతాయ కేశోదయా తతః గావోహాంతరే తస్మాదో తస్మాత్ జ్ఞాతా జావయః విద్రావే కల్పయన్నో మగంగేమస్య గోబాహో కావరో పాదా ఉచ్యతే బ్రాహ్మణస్య మగమాసీతో బాహో రాజన్యకృతా. అమ్మగారు, పెళ్లి కాబోయే కొత్త జంటలు మనసు నిండా ప్రేమ నింపుకుని మన ఊరి అమ్మవారికి దండం పెట్టుకుంటే పెళ్లి ఘనంగా జరుగుతుంది. గావోహాంతరే తస్మాదో తస్మాత్ జ్ఞాతా జావయః యత్పురుషం విద్రోహ విద్రావే కల్పయన్నో మగంగేమస్య గోబాహో కావరో పాదా ఉచ్యతే. అమ్మా, ఆ వీర ఖడ్గాన్ని అబ్బాయి చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించండి. అలాగే పూజారి గారు. ఎవ్వడంట నిన్ను ఎత్తుకోదే, ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూన్యరాయిందేమో గంగదరికి లింగనే. పార్వతి, అమ్మగారు, పెద్దబాబుకి హారతి పట్టు. తస్మై బ్రహ్మజన్మాజాయ కీర్తం ప్రజానదహోం ఆగదే నైవేం ప్రణేతి. అమ్మా, ఆరతి ఇవ్వండి. జయ హో, జయ హో, జయ హో, జయ హో. అవద్దేజ్ఞానమంతానాం తే సోక్తం నివేత్సదాం వర్షంతి తే గ్వామదో పరసరిస్తారోహంతో సర్వబీజాన్నమ బ్రహ్మా దిశోదయే పద్మప్రియే పద్మనే పద్మహస్తే పద్మాలయే. మీ తాతగారు ఘట్టమనేని ప్రచండ భూపతి రాజావారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి కనకదుర్గాదేవి కోసం చేయించిన ఖడ్గం అది. ఈ ఇంటి వారసులే వరలోంచి ఆ ఖడ్గాన్ని తీసి ఆయుధ పూజ చేస్తున్నాం తల్లి అని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి నాన్న. పద్మరాయదాక్షే విశ్వప్రియే విష్ణుమానతూరే పద్మాపద్మమయే సన్నిధత్వాం యాసా పద్మానలస్తాలే భద్రభద్రాయదాక్షే. ఇక మీకు తిరుగులేదు బాబు. అమ్మ ఆశీర్వాదం మీకుంది. ఆ తల్లి పాదాల కాడ పెట్టండి బాబు. పార్వతి, గదిలో ఉత్సవాల కోసం పళ్ళంలో చందా పెట్టాను, వెళ్ళి తీసుకురా. అట్టకే అమ్మగారు. అమ్మగారు, ఏంటే ఇది? అఖిలక్క చందా తీసుకురమ్మంటే ఏకంగా బీరువానే దోచుకొచ్చేసావు. అదే కదా చందా. ఊరుకోండి బావుగారు, చందా అంటే చిల్లరుంటుంది. మీ స్థాయిలో చిల్లరంటే రమారమి ఓ 1,00,000 అనుకోండి. ఇదేంటి 10 లక్షలకి తక్కువ ఉండదు. బంగారం కేజీ కన్నా ఎక్కువే ఉంటుంది. నోర్మయ్,
చిల్లర మాటలు బయటకొస్తే శాశ్వతంగా నువ్వు బయటికెళ్తావు. సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఇమ్మని ఆ తల్లిని కోరుకునేటప్పుడు ఇంత చందా ఇవ్వాలా అని కక్కుర్తి పడితే నీలాగే జీవితాంతం అర్రులు చాస్తూ ఎదిగే వాళ్ల వంక ఆశగా చూస్తూ బతకాలి. ఇవ్వడం చేత కాకపోతే ఇచ్చేవాళ్ల చేతుల్ని పట్టుకునైనా పుణ్యం సంపాదించుకో. 10 రోజుల క్రితమే అమ్మవారి ముక్కు పుడకపోతే అడ్రస్సే లేదు. మళ్ళీ ఇన్ని నగలు ఎందుకక్కా? పోయిన నగలు, ఇస్తున్న నగలు, ఇవ్వబోయే నగల గురించి నువ్వు ఆలోచించకుండా ఉంటేనే నీ ఆరోగ్యం బావుంటుంది. అర్థమైందా? సారీ అక్క, మీ ఇష్టం. సదా మీ సేవలో మీ చెల్లిలా ఉంటా. దేవా, చంద్రముఖి, మహి, ఐశ్వర్య మీరు నలుగురు కలిసి ఆ చందాన్ని వాళ్ళకివ్వండి. అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరిపించండి. పెళ్లికి నేను కబురు పెడతాను. మన ఊరి జనం మొత్తం ఆ రోజు నా కళ్ళ ముందుండాలి. అలాగే అమ్మా, ఉంటామమ్మా. పదండి. పెద్దబాబు గారు, మీరు? నేను కడతాను పార్వతి. అయ్యో వద్దు పెద్దబాబు గారు, గనిగడితో కట్టించుకుంటాను. పర్లేదు, కంకణమే కదా, ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనుకో. అంటే పెద్దబాబు గారు అంటే రాఖీ రోజు నువ్వు గనికి రాఖీ కట్టావు కదా, అలాగే స్నేహితుల రోజున ఒకటి ఉంటుంది. ఆ రోజు ఫ్రెండ్స్ అందరూ కట్టుకుంటారు. అలానే నేను
పెళ్లికొచ్చే బంధుమిత్రులందరికీ తాంబూలంతో పాటు పట్టుబట్టలు కూడా పెడదాం. నా తమ్ముడు గౌరీ లారీ పట్టు వస్త్రాలు తెచ్చి గోడంలో రెడీగా పెట్టాడు అఖిల. మా పెళ్ళైన 20 ఏళ్లలో మీ తమ్ముడు నా కోసం పట్టుమని ఒక పట్టుచీర తెచ్చిన పాపాన పోలేదు బావుగారు. పప్పన్నం తినడానికి వచ్చే వాళ్ల కోసం ఎన్ని పాటలు పడుతున్నారో చూడండి. అఖిల్ అంటే మీకే లోటు రాకుండా చూసుకుంటున్నారు కదా ఆంటీ. మీ కబోర్డ్ లో 3000 పట్టు చీరలు ఉన్నాయి కదా. 3000. ఓ మై గాడ్. చంద్రముఖికి ఫిగర్స్ భలే గుర్తుంటాయి. మీ చిన్న అంకుల్ ముందు లెక్క చెప్పక తల్లి అఖిలక్క పెళ్లికిచ్చే పాకెట్ మనీలో కోత పెడతారు. అమ్మగారు కిల్లి తీసుకోండి. పంచభక్ష పరవన్నాలు తిన్నా కూడా పార్వతి చేత్తో చేసిన కిళ్ళి తినకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. ఏం మందు కలుపుతుందో అందరినీ భలే అట్రాక్ట్ చేస్తుంది. మందేంటో చెప్పనా? కొంచెం మమత, ఇంకొంచెం అభిమానం, మరి కాస్త ఆప్యాయత, కొంత ప్రేమ. ఇవే కదా పార్వతి? పార్వతి, పెద్దబాబు గారు మొన్న పాస్పోర్ట్ కోసం అప్లై చేశాం కదా,